కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నేడు కిర్లంపూడిలో నిర్వహించనున్నారు. కిడ్నీ క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ కొన్ని రోజులుగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించి నిన్న సాయంత్రం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని రాత్రి ప్రత్యేక అంబులెన్స్లో కిర్లంపూడికి తరలించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న ముద్రగడ జన్మించారు. ఈయన తండ్రి వీర రాఘవరావు 1962-67లో ప్రతిపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో ఆయన హఠాన్ మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి వచ్చారు. జనతా పార్టీలో చేరి ప్రతిపాడు నుంచి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడే 1983-85లో ఆ పార్టీ తరపున గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో ఎక్సైజ్ రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజారక్షణ సమితి పార్టీ స్థాపించారు. తదనంతరం కేఈ కృష్ణమూర్తి, కె జానారెడ్డి తదితరులతో కలిసి తెలుగునాడు పార్టీని స్థాపించారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. 1989లో ప్రతిపాడు నుంచి 4గోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. 1994లో ముద్రగడ తొలిసారి ఓడిపోయారు. అనంతరం ఆయన కాపునాడుతోనూ బీజేపీతోనూ అనుబంధం సాగించారు. ఇక 1999 ఎన్నికల ముందు తిరిగి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉండి 2008లో మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 వరకే ఆ పార్టీలో ఉన్నారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన ముద్రగడ 2024 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీలో చేరారు. పిఠాపురంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.